ఒక దేశాన్ని పూర్తిగా తన చేతిలో పెట్టుకున్న నాయకుడు చివరికి ఎందుకు ఒంటరిగా మిగిలిపోతాడు? ఈ ప్రశ్న చరిత్రలో మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది. ఒకరు బంకర్లో తన అంతిమ క్షణాలు గడిపాడు, ఇంకొకరు బంకర్లో దాక్కొని దొరికాడు, మరొకరు రోడ్డు మీద కోపంతో ఉన్న ప్రజల మధ్య చనిపోయాడు. ఇది ముగ్గురు వ్యక్తుల కథ కాదు, ఇది అధికారాన్ని పూర్తిగా నియంత్రించాలని కోరుకున్న మానసిక స్థితి కథ. అబ్సల్యూట్ కంట్రోల్ అనేది శక్తి కాదు, అది ఒక మత్తు. ఆ మత్తు మొదట నమ్మకంగా కనిపిస్తుంది, తర్వాత భయంగా మారుతుంది, చివరికి ఒంటరితనంతో ముగుస్తుంది. ఈ ముగ్గురి ప్రారంభ దశను గమనిస్తే ఒకే పద్ధతి కనిపిస్తుంది. దేశం సంక్షోభంలో ఉంది, అస్థిరత పరిస్థితుల్లో ప్రజలు ఒక బలమైన నాయకుడిని కోరుకుంటారు. ప్రజాస్వామ్యం నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ సంక్షోభం వేగంగా పరిష్కారం కోరుతుంది. అప్పుడు ఒక నాయకుడు ముందుకొస్తాడు, నన్ను నమ్మండి, నేను దేశాన్ని తిరిగి బలంగా నిలబెడతాను అని చెప్తాడు. మొదట ప్రజలు ఆశతో చూస్తారు, తర్వాత విశ్వాసంతో అనుసరిస్తారు. అక్కడే మొదలవుతుంది అబ్సల్యూట్ కంట్రోల్ యొక్క ప్రారంభం. హిట్లర్ జర్మనీ అవమానాన్ని కోపంగా మార్చాడు, సద్దాం దేశంలో అస్థిరతను భయంగా మార్చాడు, గడ్డాఫీ విప్లవాన్ని వ్యక్తిగత అధికారంగా మార్చాడు. మొదట వీళ్ళు రక్షకుల్లా కనిపించారు, కానీ మెల్లగా మార్పు ప్రారంభమైంది. నాయకుడు ప్రజల ప్రతినిధిగా ఉండడం మానేశాడు, దేశమే నాయకుడిగా మారిపోయింది. నేనే దేశం అనే భావన ఏర్పడింది. ఒక దశలో విమర్శ శత్రుత్వంగా కనిపిస్తుంది, భిన్నాభిప్రాయం దేశద్రోహంగా కనిపిస్తుంది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం నాయకుడు తన చుట్టూ నిజం చెప్పేవారిని తొలగిస్తాడు, తనను ప్రశ్నించే వాళ్లను దూరం పెడతాడు, తనను ప్రశంసించే వాళ్లను చేరదీస్తాడు. అక్కడ వినిపించేది ఒకే స్వరం, అది నాయకుడి స్వరం. హిట్లర్ తన జనరల్స్ మాట వినలేదు, సద్దాం తనకు అనుమానం వచ్చిన వారిని తొలగించాడు, గడ్డాఫీ తన ప్రజల అసంతృప్తిని విదేశీ కుట్రగా భావించాడు. అబ్సల్యూట్ కంట్రోల్ అనేది బయటికి ఇనుప కట్టడంలా కనిపిస్తుంది, కానీ లోపల అది గాజు గోడలతో నిండిపోయి ఉంటుంది. మొదట ప్రజలు నాయకుడిని అనుసరిస్తారు, తరువాత నాయకుడు ప్రజల్ని అవమానించడం ప్రారంభిస్తాడు. ఎవరో నాకు ద్రోహం చేస్తున్నారనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. నమ్మకం తగ్గుతుంది, భద్రత పెరుగుతుంది, భయం మరింత బలపడుతుంది. ఇక్కడ ఒక సైకలాజికల్ సత్యం ఉంది, భయంతో నిర్మించిన వ్యవస్థ భయం తగ్గినప్పుడు కూలిపోతుంది. హిట్లర్ చివరి రోజుల్లో తన చుట్టూ ఉన్న వారిపై నమ్మకం కోల్పోయాడు. సద్దాం గదులు మారుస్తూ నిద్రపోయేవాడు, గడ్డాఫీ తన సొంత రక్షణ వలయంపై అనుమానం పెంచుకున్నాడు. అబ్సల్యూట్ కంట్రోల్ చివరికి ఒక విచిత్రమైన ఒంటరితనాన్ని సృష్టిస్తుంది. వేలాది మంది చప్పట్లు కొట్టిన చివరి క్షణంలో నాయకుడు ఒంటరిగా ఉంటాడు, ఎందుకంటే భయం ద్వారా వచ్చిన విధేయత నమ్మకంగా మారదు. వారి పతనం ఒక్క రోజులో జరగలేదు. మొదట విమర్శలు, ఆర్థిక సమస్యలు, తర్వాత ప్రజల అసంతృప్తి, చివరికి వ్యవస్థలో చీలిక. అబ్సల్యూట్ కంట్రోల్లో ఒక పెద్ద బలహీనత ఉంది, అది ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి బలహీనపడితే వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. హిట్లర్ కథ బంకర్లో ముగిసినప్పుడు అతని సామ్రాజ్యం అప్పటికే కూలిపోయింది. సద్దాం దొరికినప్పుడు అతని రాజ్యం అప్పటికే విచ్ఛిన్నమైంది. గడ్డాఫీ పట్టుబడినప్పుడు అతని నియంత్రణ అప్పటికే ముగిసింది. ముగ్గురి కథలో ఒకే సందేశం ఉంది, అబ్సల్యూట్ కంట్రోల్ శాశ్వతం కాదు, అది ఒక తాత్కాలిక మత్తు. ఇది కేవలం రాజకీయ చరిత్ర కాదు, ఇది ఒక మానసిక అధ్యయనం. ఒక సంస్థలో, ఒక కుటుంబంలో, ఒక దేశంలో ఒక వ్యక్తి పూర్తిగా నియంత్రణ తీసుకున్నప్పుడు ఇదే పునరావృతం అవుతుంది. మొదట క్రమశిక్షణ, తర్వాత నియంత్రణ, తరువాత అనుమానం, చివరికి పతనం. హిస్టరీ రిపీట్స్ కాదు, సైకాలజీ రిపీట్స్. సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలు బలమైన నాయకుడిని కోరుకుంటారు, కానీ ఆ నాయకుడు తన అధికారాన్ని స్వార్థానికి ఉపయోగించినప్పుడు, తనని ప్రశ్నించనివ్వకపోతే, అబ్సల్యూట్ కంట్రోల్గా మారితే పతనం కేవలం సమయం కోసం ఎదురు చూస్తుంది. చివరిగా ఒక ప్రశ్న, అధికారం మనిషిని మార్చుతుందా, లేక మనిషిలో దాగి ఉన్న ఆకాంక్ష అధికారంతో బయటపడుతుందా? అబ్సల్యూట్ కంట్రోల్ అనేది కేవలం పాలనా విధానం కాదు, అది ఒక మానసిక స్థితి. ఆ స్థితి మనిషిని ప్రపంచం నుండి వేరు చేస్తుంది. అధికారాన్ని పూర్తిగా నియంత్రించాలనుకున్న ప్రతి నాయకుడు చివరికి ఒకే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. భయం ద్వారా పాలించవచ్చు, కానీ నమ్మకం లేకుండా నిలబడలేరు. అబ్సల్యూట్ కంట్రోల్ చివరికి శక్తిని కాదు,
ఒంటరితనాన్ని ఇస్తుంది. అధికారాన్ని పూర్తిగా మన చేతిలోకి తీసుకున్నప్పుడు మనము అదే మార్గంలో నడుస్తామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.